ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుని చేత రచించబడిన ఈ యొక్క ప్రవచన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఆయనను స్తుతించుడి అని పిలుపును ఇచ్చి ఉన్నారు. ఎవరెవరికి పిలుపు ఇచ్చారు? ఎవరు స్తుతించాలి అని? ఎవరు స్తుతించాలి? ఎవరు ప్రభు యొక్క నామమును సన్నుతించుచు కొనియాడుతూ ఆయనకు స్తుతులు చెల్లించుచు ఉన్నారు అనే ఆ యొక్క సత్యాన్ని మనము ధ్యానం చేసాము. అది మొదటి వచనంలో ఉంది. గొప్ప జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకము నుండి చెప్పగా విన్నాడు యోహాను భక్తుడు, స్తుతించుడి అని. ఎందువల్ల ప్రభువును స్తుతించాలి? ఎందుకనగా రక్షణ ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి. సమస్త మానవాళికి రక్షణ కావాలి, సమస్తమైన సృష్టికి కూడా విడుదల కావాలి. అందువల్లనే సృష్టి యావత్తు మిగుల ప్రసవ వేదనతో మూలుగుచు దేవుని యొక్క కృపా సంకల్పము ద్వారా విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నది అనే సత్యాన్ని మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈ యొక్క ప్రసవ వేదన అనే మాట మనం ఆలోచన చేస్తే స్త్రీ యొక్క ప్రసవ వేదనకు సాదృశ్యంగా ఉంది. అంతటి శ్రమ, అంతటా సర్వ సృష్టి కూడా ప్రసవ వేదన పడుచు ఉన్నది. ఎందువలన? సృష్టి యావత్తు ఇది వరకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనములో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నవని మనము ఎరుగుదుము. ఎందువల్ల ప్రసవ వేదన కలిగింది? ఈ సృష్టికి విడుదల కావాలి. సృష్టికి విమోచకుడు ఉన్నాడు, కానీ విడుదల కావాలి. ఆ విడుదల కొరకు ఆ దేవుని యొక్క దయా సంకల్పము ద్వారా అనుగ్రహము కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. ప్రభువు మానవుల కొరకు, సమస్త సృష్టి కొరకు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ప్రభువు ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆయన మేఘాల మీద తన యొక్క సంఘమును, వధువు సంఘమును కొనిపోవచ్చు ఉండగా అది మహిమ ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు సమస్తమైన సృష్టి యావత్తు. కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచూ ఉన్నది. దేవుని యొక్క కుమారులు, వారి యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఎప్పుడు జరగబోతూ ఉంది. దేవుని కుమారులు ఎవరు? తన యొక్క బిడ్డలు వారి యొక్క పాపములు ప్రభువైన యేసు రక్తములో కడగబడిన తర్వాత వారు నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు.
అందువల్ల మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి 7వ వచనం చూస్తే మనము 8-7 వచనాల్లో క్లియర్గా ఉంది. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును, శుద్ధులుగా చేయును, తెల్లగా చేయును. అప్పుడు దేవుని యొక్క కుమారులము అవుతాము. అందువలన రోమీయులకు వ్రాసిన పత్రిక 8:14 ఎందరూ ఆయనను అంగీకరించుదురో అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలనే 16వ వచనంలో పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. రోమీయులకు వ్రాసిన పత్రిక 8:16 పిల్లలమైతే వారసులము అనగా దేవుని రాజ్య వారసులము. కాబట్టి క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల ఆయన తోటి వారసులము. కాబట్టి ఇక్కడ మనకు దేవుడిచ్చిన ప్రస్ఫుటమైన ఆయన యొక్క ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. మనల్ని సమకూర్చుకొనుటకు నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన కుమారులుగా అంగీకరించుటకు పవిత్రపరచుచు పరిశుద్ధపరచుచు ఉన్నాడు. ఆయన మన హృదయంలో నివసించుట ద్వారా ఆయనకు ఒక పరిశుద్ధ ఆలయముగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడని అయ్యుందును, వారు నా ప్రజలు అయ్యుందురు. కాబట్టి వారు నా కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము చాలా ప్రస్ఫుటంగా ఉంది. అందువలన ఈ యొక్క వాగ్దానము ద్వారా మనము దేవుని పిల్లలమవుతూ ఉన్నాం. ఈ పిల్లల ప్రత్యక్షత కొరకు ఈ పిల్లలు అందరూ కూడా తిరిగి ఈ లోకమునకు అనగా భూమి మీదకి రాబోతున్నారు. ఎప్పుడూ రాబోతూ ఉన్నారు. ప్రస్తుతము ఉన్న ఈ లోకమంతా కూడా పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. కాబట్టి ఇది ఒక పుస్తకపు కాగితం వలె సమస్తము కూడా ఆకాశము, మేఘాలు, ఆ యొక్క ఆకాశ నక్షత్రాలన్నీ కూడా చుట్టబడతాయి. కాబట్టి భూమి ఇక తనకి తావులేక అది తప్పుకుంటుందట. సముద్రం ఇక ఉండదు. అది ఎక్కడ జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నూతనమైన ఆకాశము, నూతన భూమి. అక్కడ ఇక సముద్రము ఉండదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నూతన ఆకాశము, నూతన భూమిలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యం ఏమనగా ఇక క్రొత్త ఆకాశము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. అవి గతించిపోతాయి. అవి ఏమైపోతాయి? అగ్నితో కాల్చబడతాయి. ఎందువలన సర్వలోకమంతా కూడా పాపభూయిష్టమై ఉంది. కాబట్టి పాపభూయిష్టమైన సర్వలోకాన్ని ఆ ప్రభువు ఆయన గతింపచేయబోతూ ఉన్నాడు. ఇక సముద్రము ఇకను లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away. ఆ యొక్క హెవెన్లో ఉన్న ఆ యొక్క నక్షత్రాదులు, ఆ యొక్క గ్రహాలు, ఆ యొక్క ఏలియన్స్, పంచభూతాలు, ఈ భూమి సర్వము కూడా గతించిపోబోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త ఈ యొక్క విషయాన్ని చూశాడు. ఇది జరగబోతున్నది. దర్శనములు ప్రభు చూపించాడు. I saw a new heaven and a new earth. ఇప్పుడు నూతనమైన ఆకాశము, నూతన భూమి చూపిస్తూ ఉన్నాడు. And a new earth, for the first heaven and the first earth were passed away and there was no more sea. Hallelujah. ఇప్పుడు అద్భుతమైన విషయము,
ప్రభు చూపిస్తూ ఉన్నాడు. అదే నూతనమైన సృష్టిని చూపిస్తూ ఉన్నాడు. ఆ నూతనమైన సృష్టి ఎంత అద్భుతంగా అలంకరించబడి ఉన్నది. ఈ నూతనమైన సృష్టిలో ఈ వధువు సంఘమును ఆ ప్రభు అందుకొనుటకు గాను ఆయన సిద్ధపడిన ఈ వధువును ఆ నూతన యెరూషలేములో ప్రవేశింప చేయుటకై ఆ ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక ఆయనే దిగి వస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేములో నుండి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఎవరి కోసము? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 2 కొరింథీయులు 11:2 చూస్తే ఆయన పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఎవరండి మాట చెప్తున్నారు? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఆ యొక్క రక్షించబడిన విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ యొక్క ప్రభువుకు, ఆ పెళ్లి కుమారుడికి, ఆ గొర్రె పిల్లకు పవిత్రురాలైన కన్యకనుగా సిద్ధపరిచి ఒక్కడే పురుషునికి, అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. హల్లెలూయా. ఈ యొక్క ప్రధానములో యేసు పేరు పెట్టబడిన ఈ యొక్క కన్యక, యేసు నామము ధరించిన ఈ కన్యక, యేసు కొరకై సిద్ధపరచబడిన ఈ కన్యక, హల్లెలూయా, ఈమె ప్రధానము చేయబడి ప్రభువు ఎప్పుడు చేర్చుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు మన కొరకు అనే విషయాన్ని మనము తలంచినప్పుడు మన యొక్క హృదయములకు సంతోషమును, ఆనందమును, ఉత్సాహమును కలుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన ఈ యొక్క పరమగీతాలు, ఈ యొక్క సొలొమోను మహారాజు రచించిన ఈ యొక్క పరమగీతాలు మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయంలో ఆ యొక్క పరమగీతాలు సొలొమోను వ్రాస్తూ ఉంటాడు. ఆమె యొక్క ఆశను గూర్చి వ్రాస్తాడు, ఆమెను గూర్చి వివరిస్తాడు. నోటి ముద్దులతో అతడు ముద్దు పెట్టుకొనుగాక, నన్ను ఆ ప్రభువు అంగీకరించి నన్ను ఆయన చేర్చుకొనుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 4వ వచనములో, నన్ను ఆకర్షించు ప్రభువా, నా అంతటా నేను ఆకర్షించుకోలేను, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాము. పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆ రాజు మమ్మల్ని చేర్చుకుంటాడు. ఆ రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని ఈ యొక్క షిలోమెతి వ్రాస్తూ ఉన్నది. ఈ యొక్క వధువు సంఘము కూడా ప్రభువు ఆకర్షించుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారందరూ కూడా ఆయనకి ఇష్టలైన తర్వాత ఆయన వారిని ఆకర్షించుకొని వారిని చేర్చుకుంటాడు, అంతఃపురములోనికి చేర్చుకుంటాడు. ఆ అంతఃపురమే నూతనమైన యెరూషలేము, పరలోక పట్టణములోనికి నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప భాగ్యము! మనము వర్ణించాలవి కాని భాగ్యం ఇది. ఈ భాగ్యమును అందుకొనుటకు ప్రతి వారు కూడా తన్ను తాను సిద్ధపరచుకోవలసిన వారై ఉన్నారు. దీనికి ఎవరు నలుగు పెడితే, ఎవరు నల్ల బట్టలు తెల్లగా చేసి నారవస్త్రములు ధరిస్తే వారు ఆ ప్రభువు
సన్నిధికి, ఆ పరలోక పట్టణమునకు, ఆ ప్రభువు యొక్క పెళ్లి విందుకు, పెళ్లి కుమారుని వద్దకు చేరలేరు. కానీ తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ఈ యొక్క గొర్రెపిల్ల వివాహమునకై సిద్ధపరచుకున్న ఈ యొక్క వధువు, ఆయన భార్య, ప్రకటన గ్రంథము 19:7 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక అని ఇక్కడ సంబోధించుచు ఉన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ఆమె ఎంతో ప్రకాశమైన ఆ యొక్క వస్త్రములు ధరించుకొని ఉంది, నిర్మలములు అయిన వస్త్రములు ధరించుకొని ఉన్నది. ప్రకాశమానమైన వెలుగు మహిమతో నింపబడి ఉంది. నిర్మలము అనగా ప్రభు యొక్క రక్తధారలతో కడగబడిన ఆ యొక్క పాపము, నల్లని జీవితము, అమురికి జీవితము, మస్టు జీవితమునంతా ప్రశస్తమని ప్రభు యేసు రక్తము ద్వారా కడగబడిన తర్వాత నిర్మలమైపోయింది. కాబట్టి సన్నపు నార, రైచియస్ వస్త్రములు, మహిమ వస్త్రములు, నీతి వస్త్రములు ప్రభు ఆమెకు తొడిగించి ఉంటున్నాడు. అవి నీతి క్రియలు. హల్లెలూయా. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే పరిశుద్ధమైన నీతి క్రియలు చేస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితంతో వారి జీవితాన్ని అలంకరించుకుంటారో, వారు పవిత్రులుగాను, మహిమకరంగాను, పరిశుద్ధంగాను ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు రక్షించబడితే సరిపోదు, అనేకులకు రక్షణలోకి నడిపించాలి. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. అపవిత్రమైన జీవితంలో ఉన్న వారిని కడిగి పరిశుద్ధపరచుటకు గాను, ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధి అవుటకు గాను దేవుని యొక్క వాక్యమును అందించుట, దేవుని యొక్క ప్రేమను అందించుట, ప్రభువు యొక్క రక్తములోకి వారిని సమకూర్చుట, ఆ యొక్క పరిపూర్ణతలోకి వారిని తీసుకుని వచ్చుట అనేది మన భాగ్యము అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా నీతి క్రియలు. దిక్కులేని వారిని, దరిద్రులను, దీనులను, విధవరాలను మనము ఆదరించుట అనేది ఈ దేవుని యొక్క కృప, ఆదరణ అయి ఉన్నది. ఇవే మన యొక్క మహిమగల వస్త్రములు, నీతి వస్త్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనును. ఎంత బాగుంటుందండి! అంతఃపురంలోకి ప్రభు మనల్ని చేర్చుకుంటే ఎంత ఆనందము, ఎంత మహిమ! మేము పరిగెత్తుకొని వచ్చేదాము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇక్కడ ఈ యోహాను భక్తుడు కూడా స్తుతించుడి అని ఆ స్వరము విన్నది పరలోకము నుంచి. అదంతా కూడా విని రాస్తూ ఉన్నాడు, స్తుతించుడి అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్తుతి కీర్తనలు మనము అందరం కలిసి ప్రభువుని స్తుతించుచు, ఘనపరచుచు, మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము నా ప్రియులారా. ఇది ఎంత భాగ్యము మనకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన సన్నివేశము, దేవుని యొక్క గొర్రెపిల్ల, మన ప్రభు యొక్క పెళ్లి కుమారుడు, మన ప్రభువే. ఆయన తను తాను ఎదుర్కొనుటకు ఇష్టపడి తన భార్యను తీసుకొని వెళ్ళుటకై వచ్చుచూ ఉన్నాడు. అందువల్ల మనము సిద్ధపడి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున నువ్వు సిద్ధపడతావా? ఈరోజున నిన్ను అలంకరించుకుంటావా? హల్లెలూయా. అందుకనే పిలుపును ఇస్తూ ఉన్నాడు. దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి, గొప్పవారేమి, పేదవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, మీరందరూ కూడా దేవుని స్తుతించుడి, ఆయనను గొర్రెపిల్లను స్తుతించుడి అనే గొప్ప స్వరము వినిపించింది మన ప్రభువుకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున
దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నల్లని దానవైన యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను అంటుంది షూలోమతి. ఈరోజున నీ జీవితం నల్లగా ఉన్నా సరే, అది మురికి, మస్టు, డాగు, కళంకముతో ఉన్నా సరే, ఎంతటి పాపివైనా సరే, ఎంత మరి భ్రష్టత్వంలోని ఉన్నా సరే, ప్రభు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడితే, ఆయన వాక్యము ద్వారా నువ్వు ఉతకబడితే నీవు తెల్లగా మార్చబడతావు. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. అందుకనే యెషయా గ్రంథంలో అంటున్నాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే, మొదటి అధ్యాయం 18వ వచనము, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే హిమము వలె తెల్లగా ఆడు, మీ మస్సునంతయు క్షారం వేసి తుడిచివేస్తాను అని అంటున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున దేవుని యొక్క క్షారము, ప్రశస్తమైన రక్తమే ఆ యొక్క మురికిని, డాగుల్ని కడిగేది, నీ పాపములన్నిటినీ క్షమించేది. నువ్వు నల్లగా ఉన్నా సరే బహు సౌందర్యవంతురాలను అంటుంది. ఎలాగా సౌందర్యం వచ్చింది? ప్రభు యొక్క మహిమ ద్వారా, ప్రభు యొక్క ప్రభావము ద్వారా, ప్రభు యొక్క ప్రశస్తమైన వస్త్రములు ప్రభు చేత మనకు తొడిగించబడినప్పుడు మనము మహిమకరంగా, ప్రభావంగా మారిపోతాం. నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. కేదారు వారి గుడారము వలను, సొలొమోను నగరు తెరవలను నేను సౌందర్యవంతురాలను. ఎంతో నగిషీ పనులతో చేసిన ఆ యొక్క తెర ఎంతో చేతి ప్రశస్తమైన, విలువైన, మరి రంగుల, రకరకాల బంగారు ఆభరణాలతో, వజ్రాల వైడూర్యాలతో, దేంతో నతికారో తెలియదు, ఇవన్నీ కలిసిన ఆ యొక్క తెర అంత అందమైన దాన్ని అని అంటుంది. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకండి. నేను పాపినని, నేను కుష్ఠరోగినని, నేను వ్యభిచారిని అని, నేను దొంగనని, దోషినని నన్ను చిన్న చూపు చూడవద్దు. నేను ఎండ తగిలిన దానను, నల్లగా ఉన్నాను, నా శరీరం అంతా నల్లగా మారిపోయింది. ఎందుకనగా ఈ లోకమంతా తిరిగి ఉన్నాను కాబట్టి, ఎండలో ఉన్నాను కాబట్టి నా సహోదరులు నా మీద కోపించారు. వారు నన్ను పాపిని అంటున్నారు, నేను నల్లందానని అంటున్నాను, చెమట కంపులతో చిరిగిన బట్టలతో ఉన్నదానను అని అంటున్నారు. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికర్తగా ఉంచారు. దేవునికి మహిమ కలుగుగాక. అవును, మనము స్వరూపమందు కానీ, సొగసునందు కానీ ప్రాముఖ్యత లేని వారమైనప్పటికీ కూడా, పనివారిగా మనల్ని పెట్టినప్పటికీ కూడా, ఆ ద్రాక్ష తోటలో కావలికర్తగా మనల్ని ఉంచినా సరే, ఆ ప్రభు నా సొంత తోటను నేను కాయకపోతుని అని అంటుంది. అనగా దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క గొర్రెలను కాయలేకపోయాను, వారిని మేపలేకపోయాను అని అంటుంది. ఆలోచించేద్దాం. దేవుని యొక్క బిడ్డలకు మనము మేత వేయాలి, దేవుని యొక్క బిడ్డలకు వాక్యము చెప్పాలి, సరైన బోధలో నడిపించాలి. నా ప్రియమైన వాళ్ళరా, ద్రాక్ష తోటకు కావలికర్తగా ప్రభు మనకు ఉంచినప్పుడు మనము మన సొంత తోటను సరిగ్గా కాయకపోతే మనము దోషులుగానే ఉంటాము. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజున నీవు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను, ఎక్కడ నువ్వు నాకు పని చెబితే నేను అక్కడే ఉంటాను, అక్కడే నా మందను కాస్తాను, అక్కడే నా మందకు నేను భద్రపరుస్తాను, కాపుదల ఇస్తాను అని నీ తీర్మానం తీసుకుంటావా? నువ్వు నల్లని దానివైతే ప్రభు యొక్క రక్తదారిలో కడగబడ్డానికి నీ పాపములు ఒప్పుకుంటావా? సౌందర్యవంతురాలుగా మారిపోతావా? ఆలోచన చేద్దామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని నన్ను ఆకర్షించు ప్రభు, మేము నీ సన్నిధికి పరిగెట్టుకొని వస్తాము. నీ యొక్క నోటి ముద్దులతో నన్ను ముద్దుకో అని కోరుకుంటుంది. నోటి ముద్దులతో అనగా దేవుని యొక్క వాక్యము చేత నన్ను
ఆ యొక్క వాక్యము నాకు తినిపించు. ఆ వాక్యము నేను జీర్ణం చేసుకోవడానికి నా హృదయాన్ని తెరువు. నేను నిన్ను ముద్దు పెట్టుకునులాగున, నిన్ను ప్రేమించులాగున, నువ్వంటే నాకు ఇష్టము కలుగులాగున నన్ను ప్రేరేపించు. నీ వాక్యము చేత నాకు ఆహారము తినిపించు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైంది కదా. ఆ మధురమైన వాక్యమును నేను తినున్నట్టు, అది అనుభవించున్నట్టు, దాని ద్వారా నేను తృప్తి పొందినట్టు, బలము పొందినట్టు, నువ్వంటే నాకు ఇష్టము అయ్యే వరకు నేను ఆ వాక్యమును ధ్యానం చేసుకున్నట్టుకు నాకు ఆ తృప్తిని, ఆనందమును, ఆశను పుట్టించు ప్రభు. నన్ను ఆకర్షించుకో ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఎంత బాగా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొప్ప ప్రభు యొక్క నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. తన ప్రశస్తమైన ఈ యొక్క వాక్య భాగం బట్టి ప్రభుకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మనల్ని సరిచేయునుగాక. ఆమేన్. సౌందర్యవంతురాలుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.